ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ చంద్రబాబు రాసిన లేఖకు సమాధానం రాయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీతో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు రాష్ట్రాలకు ప్రయోజనం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చంద్రబాబు ఆ లేఖలో గుర్తు చేశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు కోరారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు చెప్పారు. ఇక రాష్ట్ర విభజన హామీల్లోని కొన్ని ఉమ్మడి ఆస్తులు అలాగే ఉండిపోయాయి. సుమారు 12 సంస్థల్లో ఇంకా పరిష్కారం కాని ఆస్తులు మిగిలిపోయాయి. వీటిపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్లోని 12 సంస్థలు భవనాల్లో వాటా ఉందని ఏపీ అంటోంది. మరోవైపు ఏపీ ఆధీనంలోని భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని షెడ్యూల్ 9, 10 పరిధిలోని ప్రస్తావించని వాటిల్లో వాటా ఉంది అంటోంది ఏపీ. అయితే ఆ ఆస్తులు తమకు మాత్రమే చెందుతాయని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ సీఎం చంద్రబాబు నిన్న లేఖ రాశారు. ఆ లేఖకు ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించబోతున్నారు, తిరిగి లేఖ రాయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలకే ఒక ముందడుగు పడిందని మనం చెప్పుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలోని సారాంశం ఏమిటంటే ఇరువురు కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి, తెలుగు ప్రజల అభివృద్ధికి ఇరువురు పాటుపడాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. 6వ తారీఖున సాయంత్రం ఈ ఇరువురి మధ్య చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. విభజన చట్టం కూడా, ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఒకటి తయారు చేశారు. ఆ యాక్ట్ లోనున్న అంశాలు అమలు జరగట్లేదని ఇరు రాష్ట్రాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దన్న పాత్ర వహిస్తున్న కేంద్రం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఇరువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని, ఎందుకంటే చంద్రబాబు కొత్తగా ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు, ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు అనేకం ఉన్నాయి. విభజన చట్ట ప్రకారం ఇక్కడ కొంత ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. 9th షెడ్యూల్ 9th 10th షెడ్యూల్ కేంద్రం కూడా సెటిల్ చేయాల్సి ఉంది. కానీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల వలన అవి పరిష్కరించలేకపోయింది. అదేవిధంగా కేంద్రం కూడా తన స్థాయిలో కొన్ని అంశాలు పరిష్కరించాలి. ఇవన్నీ కూడా ముందుగా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని ఒక సమస్యలకి కొన్ని పరిష్కారాలు సూచించిన తర్వాత కేంద్రం వద్దకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏపీ షేర్ మాకు కావాలని అడుగుతుంది. కానీ తెలంగాణ మాత్రం తమ భూభాగంలో ఉన్నాయి కాబట్టి తమకే చెందుతాయని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యుత్ బిల్లుల విషయంలో కూడా విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ కూడా వేల కోట్ల రూపాయలు రావాలని పలుసార్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని చంద్రబాబు కొంత చొరవ చూపిస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. 6వ తారీఖున, అంటే ఇంకా ఫైనల్ కాలేదు, 6వ తారీఖు సాయంత్రం తెలంగాణ హైదరాబాద్ లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు సానుకూలంగా పరిష్కారాలు కావాలనేది చంద్రబాబు ఉద్దేశం. గతంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు నాకు లేవు అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో చర్చలకి ముందుకు వస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 4న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. అనంతరం 6న కన్ఫర్మ్ కాలేదు, కానీ దాదాపు ఖరారు అని తెలుస్తోంది. 6న వీరిద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు?
డెఫినెట్ గా చంద్రబాబు అయితే ఒక పెద్దన్న పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్డీఏలో చేరినప్పుడు కూడా చంద్రబాబు ఎటువంటి డిమాండ్స్ పెట్టలేదు మంత్రివర్గంలో కావచ్చు. ఎందుకంటే ఆయనకున్న సంఖ్యాబలం ప్రకారం కొన్ని మంత్రి పదవులు కావాలన్న వస్తాయి, కోరిన శాఖలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన ఎక్కడా కూడా అటువంటి కండిషన్స్ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం కావచ్చు, పాలన విధ్వంసకర రీతిలో సాగింది. ఈ విధంగా ప్రజలంతా నష్టపోయి ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్జీవింపజేయాలి, నా శక్తి మేరకు పనిచేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశాలకు సంబంధించి చాలా ఎక్సైజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ చేసుకుంటే కొంత ఆంధ్రప్రదేశ్ కూడా ప్రయోజనకరంగా ఆర్థికంగా కొంత అండగా నిలబడే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు పరిష్కారం అయితే ఆంధ్రప్రదేశ్ కి లాభం జరుగుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన చొరవ తీసుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ఈ ఇష్యూ మొత్తం కూడా కేంద్రం దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏలో టీడీపీ కూడా భాగస్వామ్యం కాబట్టి వీలైనంత త్వరలోనే ఈ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి. రెండు తెలుగు ప్రజలు ఇద్దరికి మధ్య సామరస్యపూర్వకమైన చర్చలు జరుగుతాయి, ఇద్దరికి మంచి జరుగుతుందని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే విధమైన స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కూడా ఆయన కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా 6వ తారీఖు మాత్రం ఒక కీలక చర్చలు అయితే జరగబోతున్నాయి. ఆ తర్వాత 1-2 సిట్టింగ్లు ఉండే అవకాశం ఉంది. ఒకేసారి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఒకసారి కూర్చున్న తర్వాత మరలా అవసరమైతే మరలా చర్చలు జరుగుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ అధికారిక వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి తిరిగి లేఖ రాయబోతున్నారు ఇవాళ. ఈ నేపథ్యంలో వీరి భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఇది ఒక తొలి అడుగుగానే భావించాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ విడిపోయి 10 ఏళ్లు పూర్తి అయింది. 10 ఏళ్లు పూర్తి అయిన తర్వాత పెండింగ్ సమస్యలను 10 ఏళ్ల పాటు పెండింగ్లోనే ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఇది తొలి అడుగు పడబోతుంది. నిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. 6న భేటీ అవుదాం, కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం అంటూ లేఖలో పేర్కొన్న సందర్భంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సమాధానంగా లెటర్ ఇవ్వబోతున్నారు. దీనికి సానుకూలంగానే తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీతో పెండింగ్ సమస్యలు అన్నవి పరిష్కారం దిశగా లేకుండా 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించుకుంటాం. ప్రభుత్వం ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తాము సానుకూల దృక్పథం చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే నిన్న చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, దానికి ఈరోజు రెస్పాండ్ కూడా తెలంగాణ ప్రభుత్వం కాబోతుంది. ఇక ఈ నెల 6న పూలే ప్రజాభవన్ వేదికగానే ఈ సమావేశం ఉంటుందన్న సమాచారం అవుతుంది. దీనికి ఇంకా అధికారికంగా రావాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే 10 ఏళ్ల పాటు అనేక పెండింగ్ సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాడు షీలాబేడి కమిటీ విభజనకు సంబంధించి ఉమ్మడి ఆస్తులు అప్పులకు సంబంధించిన వ్యవహారం పైన షీలాబేడి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొంతవరకు పరిష్కారం అయ్యాయి. అయితే ఇంకా మేజర్గా చాలా అంశాలు అన్నవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు తెలంగాణ ఏపీ మధ్యన ఉమ్మడి ఆస్తులు 9-10 షెడ్యూల్లో పేర్కొన్న ఆస్తులు, అదేవిధంగా అప్పులు, ముఖ్యంగా విద్యుత్తు బకాయిలు అన్నవి తెలంగాణకు 6,400 కోట్ల బకాయిలు ఏపీ నుంచి రావాల్సి ఉంది. అవి ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రధానంగా దాంతోపాటు ఆస్తులకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి అనుకోండి, సింగరేణికి సంబంధించిన అంశాలు అనుకోండి, ఇలాంటి ఆస్తుల పంపకాల్లో కూడా ఇంకా ఎక్కడ కూడా స్పష్టత రాలేదు. ఆ పరిష్కార దిశగా గత ప్రభుత్వం ప్రయత్నం చేయలేదన్నది కూడా ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటిపైన ఈ నెల 6న చంద్రబాబుతో జరిగే భేటీలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంట్లో మరో ప్రధానమైన అంశంగా ఉంది పోలవరం ముంపు గ్రామాలను గత ప్రభుత్వం పునర్విభజన రాష్ట్రం విభజన పూర్తి అయిన తర్వాత 5 మండలాలను ఏపీకి కట్టబెడుతూ నాడు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఈ మండలాల విషయంలో ఎక్కడ లేకపోయినాడు 5 గ్రామ పంచాయతీలు అన్నవి ఈ పోలవరం ముంపుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేని 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవి తెలంగాణతో సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరబోతుంది. ఇదే అంశం పైన రేపు జరిగే మీటింగ్లో కూడా దీనిపైన ప్రధానమైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముంపుకు ఎలాంటి సంబంధం లేని ఏటపాక, గుండాల, అదేవిధంగా పిచ్చుకొలపాడు, కన్నాయగూడెం, వీటితో పాటు మరో గ్రామం, మొత్తం 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీల అంశం కూడా రేపు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది కొంత సానుకూలంగానే వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇలా
10 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను పరిష్కార దిశగా తొలి అడుగు ఈ నెల 6న పడబోతుంది. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కూడా చంద్రబాబు లేఖకు ప్రతిస్పందనగా ఈరోజు సమాధానం ఇవ్వబోతుంది. దానికి అనుగుణంగానే ముహూర్తం ఖరారు కాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే ఈ నెల 6న కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందామని చెప్పి రాశారు. దీనికి సంబంధించి ఈ నెల 6న సమయం ఉంటుందా, 6నే కూర్చునే అవకాశం ఉంటుందా లేదా అన్నది ఈరోజు అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి అది ఫైనల్ కాబోతుంది. ఒకవేళ ఈ నెల 6న సమావేశం ఉంటే ఖచ్చితంగా అది పూలే ప్రజాభవన్లోనే వేదికగానే సమావేశం ఉండబోతుంది. కలిసి కూర్చుంటాం. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానంగా నీటి పంపకాలకు సంబంధించిన అంశం ఇంకా వివాదంగానే ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన గతంలో ఏపీ అనేక ఆరోపణలు చేసింది, అక్రమంగా నిర్మించిందన్న ఆరోపణలు అపెక్స్ కమిటీ వరకు వెళ్ళాయి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేసింది కాబట్టి వాటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా కృష్ణాలో నీటి వాటాలకు సంబంధించిన క్లారిటీ ఇప్పటికి కూడా లేదు. కాబట్టి అటు నీటి వాటాలే అనుకోండి, ఆస్తుల హక్కులకు సంబంధించిన వ్యవహారం అనుకోండి, వీటన్నిటిపైన కలిసి కూర్చొని మాట్లాడుకునే దిశగా ఇది ఒక తొలి అడుగుగా మనం భావించాల్సి ఉంటుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.